చాలామంది ఋషులు, యోగులు, మునులు అట్లా హిమాలయాల్లో సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి భౌతికమైన కోరికలు రావా? ఎట్లా అణిచిపెట్టుకుంటారా? మంచి ప్రశ్న. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో అంటే నేను 90 నుంచి చూశాను కాబట్టి 100కి 90 మంది సన్యాసులు ఎవరైతే కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారో భౌతిక కోరికలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఈ కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. 10 మంది అన్నింటి జయించిన వాళ్ళు ఉంటారేమో. కావచ్చు. ఎందుకంటే ఇంకా ప్రశాంతంగా ఉన్నోడికి కోరికలు ఎక్కువ వస్తాయి అంటారు. కాకపోతే ఇంతకుముందు ఇంకోటి అన్నట్టు సప్రెస్ చేస్తాడు. ఈ సప్రెస్ చేస్తున్నారు అన్నది కూడా మనకి ఎలా బయటపడుతుంది అన్న దానికి కూడా నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎందుకంటే కొంతమంది టూరిస్టులు వస్తారు, పోతారు, ఎవరో పిలుస్తారు, అంతసేపు బాగానే ఉంటారు. కానీ మేము కంటిన్యూగా ఉండేవాళ్ళం కాబట్టి సామాన్య మానవుల కంటే కోపము, ఆవేశము, ఉద్రేకము, ఈర్ష్య, చికాకు ఏవైతే అసహజ గుణాలు అంటామో ఇవి సన్యాసుల్లో ఎక్కువగా ఉంటాయి.